మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ అనగానే తెలంగాణలో ఉండకూడదు తక్కువ. పిసిసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా ఇతర ప్రాంతాల్లో ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పక్క తెలంగాణ వల్లే పిసిసి ప్రెసిడెంటు, పక్క తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంటు, సిపిఐ కానీ సిపిఎం ఏ పార్టీ పెట్టినా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకే, ఈ తెలంగాణ వాళ్ళకే ఉండేవి. అదేవిధంగా మంత్రులు చూస్తే కూడా మనం ఏదో నామక వాస్తే చిన్న చిటికెనీళ్ళ టైప్లో చిన్న చిన్న మంత్రి పదవులు ఇచ్చేటివి, కీలకమైనటువంటి వాళ్ళకే ఉండేటివి. ఇక ముఖ్యమంత్రులు అంటే మొత్తం తెలుసు మీకు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెలంగాణ వాళ్ళు అంజయ్య గారు, వెంగళరావు గారు, తర్వాత మొత్తం టోటల్గా తప్ప మిగతా అత్యధికంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇతరులే. నిజంగా తెలంగాణకు న్యాయం జరిగింటే, సమానత్వం చూసింటే తెలంగాణ రాష్ట్రము అడిగేటోళ్ళమే కాదు, కలిసిమెలిసి ఉంటేళ్ళమే. ఎప్పుడైతే అసమానతలు ఏర్పడ్డాయో అప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరు అంటే కూడా కంపల్సరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో చేయాలంతే. తెలంగాణ మనం తెచ్చినందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యిండు. తెలంగాణ మనం తెచ్చినందుకే కిషన్ రెడ్డి గారు తెలంగాణకు అధ్యక్షుడు అయ్యిండు, మంత్రి అయ్యిండు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నాం. మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన అస్తిత్వాన్ని మనం కాపాడుకున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఏదైనా కూడా ఇవాళ ఒక రాజ్యసభ మెంబరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, పెద్ద పెద్ద ఒత్తిళ్ళు వచ్చినాయి. రాజ్యసభ ఇవ్వండి సార్ అని చెప్పాను. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఒత్తిడి వచ్చినాయి. కానీ నేను ఇస్తే తెలంగాణలోకి ఇస్తా, పారిశ్రామికవేత్త కావచ్చు, మామూలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ తర్వాతనే మీరు అని చెప్పిండు. ఇవాళ తెలంగాణ ఇతరులకు తెలంగాణలో వస్తుందని మాకు బాధ అవుతూ ఉంది. ఎందుకంటే మేము జనరల్గా డబ్బులు వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. మనం చూస్తూ ఉన్నాం, మనం దాచుకునేది ఏం లేదు అక్కడ. ఆర్థికంగా మూలాలు ఎవరికి ఎక్కువనే అందరికి తెలుసు. ఇవాళ బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఆర్థికంగా ఎదగలేదు, రాజకీయ శక్తిగా ఎదగలేదు, కానీ నామినేటెడ్లో ఇస్తూ పోయినాం. గతంలో మా యాదవ్కు, బండప్రకాష్ గారికి, ఆయన ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడు బండప్రకాష్ గారు, కానీ శాసన మండలి వారు కూడా ఇవ్వలేదు. కానీ రాజ్యసభ మెంబర్గా, తర్వాత మండలిలో వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. మా యాదవ్ గారు 30 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సేవ చేసిన పార్టీ, కానీ ఆయనకు రాలే. ఆయనకు రాజ్యసభ మెంబర్కి ఇవ్వడం జరిగింది. అట్లా చాలామందికి, డి శ్రీనివాస్ గారికి, కేశవరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా బడుగు నాయకుడు, బడుగు నాయకుడు మా బండప్రకాష్ గారు, మా రవి గారికి, వద్రాజు రవి గారికి, అట్లా. అంటే రాజకీయంగా ఎవరైతే ఎలక్షన్లో కొట్లాడలేకపోతారో, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారో, వీక్ ఉంటారో, వాళ్ళకు కూడా వాళ్ళతో ఈక్వల్గా స్థానం కల్పిస్తామని, ఎంపీలకు ఈక్వల్గా రాజ్యసభ మెంబర్గా, ఎమ్మెల్యేకి ఈక్వల్గా ఎమ్మెల్సీగా, జడ్పీ చైర్మన్గా, మార్కెట్ చైర్మన్గా, అట్లా అనేక పదవులు, కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి వ్యాసాలు రాసిన వ్యక్తికి ఇవాళ ఇస్తుందంటే మాకు కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ చాలామంది ఉన్నారు. ఇంత మా వాళ్ళు చెప్పినట్టు హనుమంతరావు గారు ఉన్నారు, తెలంగాణ గురించి కొట్లాడినటువంటి మధుయాషి గారు ఉన్నారు, అదే పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన మేము సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే ఈ తెలంగాణ కొట్లాడి, మేమందరం కొట్లాడి జైలుకు పోయి కేసులు పెట్టుకొని కష్టాడి మీ కళ్ళ ముందర కష్టపడి చెమట రక్తం కరిగించి తెచ్చిన తెలంగాణలో ఎవరైనా కానీ ప్రయోజనం పొందుతున్నారని మేము సంతోషపడతాం. కానీ తెలంగాణ రక్తం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బలపరిచినటువంటి వాళ్ళు,
తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు మా తెలంగాణ గడ్డ మీద ఒక పోస్ట్ వస్తుందంటే చాలా బాధాకరమైన విషయం అది. కనుక ఇప్పటికైనా ఆ పార్టీ అంతర్గత విషయం ఉండొచ్చు అది, కానీ ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నాయకుని బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా తెలంగాణ తెచ్చుకునే వాళ్ళం మేము. కనుక మేము మనం తెచ్చుకున్న తెలంగాణలో ఎవరో మీరు లబ్ధి పొందండి, ఎవరు లబ్ధి వ్యతిరేకంగా మాట్లాడి వచ్చారు కనీసం వాళ్ళకని ఏంటి. కానీ తెలంగాణ కానులకు, తెలంగాణకు అస్తిత్వాన్ని కాపాడిన వాళ్ళకు తెలంగాణ పోస్టు, తెలంగాణలో ఉన్నటువంటి మనందరి రాజ్యసభ అంటే అందరు ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఎమ్మెల్యే ఎట్లా తెలంగాణ ప్రతి బిడ్డ ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలిస్తే, తెలంగాణ చెమట రక్తంతో తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ వాళ్ళ బిడ్డలను ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 70 ఏళ్ళు కొట్లాడి ప్రాణాలు ఓటుకొని, 1000 మందిని ప్రాణాలు ఓటుకొని ఇక తెచ్చుకున్న తెలంగాణలో ఈ గడ్డ మీద పుట్టిన ఎవరికో వారికి పోస్ట్ వచ్చిందంటే మేము సంతోషపడతాం, సరే పోనీ అని. కానీ పోనీ ఈ గడ్డ మీద పుట్టకపోయినా ఈ గడ్డ గురించి మాట్లాడడానికి వచ్చిందన్న కూడా పోనీలే అనుకుంటాం. కానీ వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇలా మా పోస్టు, మా రాజ్యసభ మెంబర్ అంటే ఆ పార్టీ అంతర్గతం ఉండొచ్చు, అంతర్గత టికెట్ ఇవ్వచ్చు. కానీ ఓట్లేసి గెలిపించిన ఓట్లతో, తెలంగాణ ఓట్లతోనే ఆయన మెంబర్ కావాలి కదా. మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి ఇక్కడ మళ్ళీ మేమే రాజ్యసభ మెంబర్కి పంపుతామంటే ఎక్కడ పోతుంది అనేది మాకు బాధ. అంతే. ఇప్పటికైనా అవకాశం ఉంది కనుక మీరు ఆలోచన చేసి ఒక పార్టీగా, ఒక పార్టీ వ్యక్తులుగా చూడకండి మా ఆవేదన అనేది. ఒక ఉద్యమకారుల ఆవేదన మీరు చూడండి. మేము కష్టపడ్డాం, ఇవాళ ఏం కష్టపడిన వాళ్ళు తెలంగాణ ఉద్యమాలు ఎక్కడెక్కడో పోయిరు, పోని సరే తెలంగాణ వాళ్ళు కనుక పోయినరు, తెలంగాణ మేము తెచ్చినందుకు వాళ్ళకి ఆ స్థానం వచ్చి అనుకుంటాం. కానీ ఇవాళ అసలు ఈ ప్రాంతం కాని ఊరుగానానికి ఇక్కడి సంబంధం లేని వ్యక్తికి, తెలంగాణ వద్దని వ్యక్తికి, తెలంగాణ వద్దని వ్యాసాలు రాసిన వ్యక్తికి ఇలా ఇక్కడి నుంచి పోస్తూ రాజ్యసభ మెంబర్ అంటే మేము జీర్ణించుకోలేని అంశం అది, బాధకరమైన అంశం అది, మేము తట్టుకోలేని అంశం అది. ఇది రాజకీయంగా మేము మాట్లాడే కోణం కాదు, ఇది ఒక ఉద్యమ కోణంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఉద్యమ కోణంలో మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇవాళ ఎంతోమంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఉన్నారు, కానీ ఇవాళ మేము ఆంధ్ర వాళ్ళు అంటలే వాళ్ళని, మేము వాళ్ళతో సొంతం అన్నదమ్ములు అనుకుంటున్నాం. కులము, గోత్రము, మతము ఉంది కనుక సరే మీతో మాకేం పోరాటం లేదు భయ్, మన అందరం కలిసి మనకంటే ఎక్కువ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈరోజు ఇక్కడ దోపిడీ చేస్తున్నారు తెలంగాణ అని చెప్పి అన్న ఉద్యమంలో చెప్పినాం మేము. బండాల దుకాణాలు కానీ, సిమెంట్ దుకాణాలు కానీ, హయ్యెస్ట్ ఇన్కమ్ జనరేషన్ మనతో లేవు, ఆంధ్రలో కన్నా ఎక్కువ వాళ్ళతో అవుతుంది అన్నాం మేము. అట్లా మేము కొట్లాడి తెచ్చుకున్నాం. ఇవాళ మేము ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా కాదు, మాకు అనుకూలమైన వ్యక్తి ఎక్కడైనా కానీ మేము అనుకూలంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమం సహకరించింటే మేము ఇవాళ సంతోషించేవాళ్ళం. ఇవాళ మాకు బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ వద్దనే వ్యక్తికి ఈ గడ్డ మీద ఒక రాజ్యసభ మెంబర్ ఇస్తున్నారు కదా అని ఒక బాధ. కనుక ఒక బడుగు బలహీన వర్గాల నాయకులు చాలామంది ఉన్నారు, ఎన్నో కులాలు, ఎన్నో వాళ్ళు ఉన్నారు. ఒక ముస్లిం లేరు, బీసీ వర్గాలు అసలు లేరు. బడుగు బలహీన వర్గాల వాళ్ళకు అవకాశం ఇస్తే చాలా మంచిది. బీసీల నుంచి ఒక రాజ్యసభ మెంబర్గా గుర్తిస్తే ఇంకా చాలా మంచిదని చెప్పి మా ఆవేదన. ఇలా విద్యార్థి దశ నుంచి మా శ్రీనివాస్ యాదవ్, మా గెల్లు ఉన్నాడు ఇక్కడ చైర్మన్గా, ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. ఏ పోస్టు అనుభవించకుండా కూడా 10 సంవత్సరాలు వేచి చూస్తూ రేపు ఎప్పుడో ఒకసారి రాదా మాకు అవకాశం రాకపోయినా మా తెలంగాణ బాగుపడుతుంది కదా అని చెప్పి సంతోషపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ఇవాళ మేమందరం కూడా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పదవులు వస్తే చాలా సంతోషం ఉంటుందని, మీ అంతర్గత వ్యవహారం అయినా కూడా మేము ఒక ఉద్యమ నాయకులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఇవ్వాలని, లేదంటే మైనార్టీకి ఇవ్వాలని, లేదంటే ఇంకెవరికైనా ఇవ్వాలి. ఈ ప్రాంతం వ్యక్తులకు ఇస్తే మేము కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెచ్చుకున్న తెలంగాణలో మా వాళ్ళకు ఏ పదవి దక్కినా, ఏం దక్కినా, ఉద్యోగం చెపరాసి పోస్ట్ వచ్చినా, లేదు పెద్దంగా పోస్ట్ వచ్చినా, ఏదొచ్చినా కానీ మా వాళ్ళకు దక్కితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దయచేసి దీన్ని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసి మీరు దాన్ని పునరాలోచించాలని మేము రిక్వెస్ట్ చేస్తాం.